रूपे सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदा आर्द्रचित्ता। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वाम् आश्रितानां न विपन्नराणां त्वाम् आश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। సద్యోముక్తి క్షేత్రం అని కొన్ని క్షేత్రాలు ఉంటాయి. జననాత్ కమలాలయే అంటారు. అక్కడ పుట్టితే ముక్తి కలిగిపోతుంది, జీవన్ముక్తి మనకు కలుగుతుంది. భూమిలో జీవన్ మోక్షము గలదా అని త్యాగరాజస్వామి పాడుతారు. అది ఆ జీవన్ముక్తి కలుగుతుంది. సద్యోముక్తి క్షేత్రం అని అలాంటి క్షేత్రములకి పేరు. దర్శనాత్ అభ్రసదసి, చిదంబర క్షేత్రంకి వెళ్ళి దర్శనం చేస్తే అలా ముక్తి కలుగుతుంది. కమలాలయ క్షేత్రానికి పుట్టితే ముక్తి కలుగుతుంది. స్మరణాత్ అరుణాచలం, ఇక్కడ కూర్చొని మనం అనుకున్న ముక్తి కలిగించే దివ్య క్షేత్రము అరుణాచలం. ఈ శంకరాచార్యులు సంచారం చేసినప్పుడు కూడా అక్కడ వచ్చి ఆ కొండని ప్రదక్షిణం చేసినారు. కొండపైన ఎక్కలేదని ఐతిహ్యం చెప్తారు. అంటే కొండలో భగవంతుడు ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, శివుడు కేదార్నాథ్లో ఉన్నారు, పశుపతినాథ్లో ఉన్నారు. అలా కొండల్లో భగవంతుడు ఉంటారు. ఉచ్చి పిళ్ళయార్ కోవిల్ అని ఒకటి ఉంది శ్రీరంగం పక్కన. అక్కడ విఘ్నేశ్వరుడు గుడి ఉంది. ఆ విఘ్నేశ్వర స్వామికి శ్రీ దయేంద్ర సరస్వతి స్వామి వారు కుంభాభిషేకం చేశారు. వారి ఎక్కి కొండపైన 26/1/1983లో కుంభాభిషేకం అది చేసినారు. అలా కొండలో భగవంతుడు ఉంటారు. కొండనే భగవంతుడుగా ఉండేది భగవత్ స్వరూపం అరుణాచలం. అందుకని ఆయన శంకరాచార్యులు ప్రదక్షిణమే చేసినారు, కాలు పెట్టవద్దని, ఎక్కలేదని చెప్తారు. అలా వెంటనే ఫలం. సద్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్ధిత. కొన్ని రోజులు ఆగాలి, కొన్ని జన్మల వరకు ప్రతీక్ష చేయాలి. 12 అన్నారు, 1 అన్నారు, 2 అయింది, 2:30 అయింది. ప్రతీక్ష అనేది మనం సమయం కోసం ఎదురు చూసుకునేది, ఇదన్నీ ఉంటుంది. ఇలాంటి క్షేత్రములు వెంటనే మనం చూసిన వెంటనే ఫలితాలు ఇస్తాయి. అలా కర్మ మార్గంలో కూడా ఈ సంధ్యావందనం అనేది నిత్య కర్మానుష్ఠానం. అప్పటికప్పుడు అకౌంట్స్ సెటిల్ చేయటం. యద్రాత్ర్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవరం పత్ అహస్తదవరం పత్ యత్కించ దురితం మయీ. యత్కించ అంటే ఎక్కువ లేకపోయినా, కొంచెం ఉన్నా, కించిత్ ఉన్నా అది లేకుండా సమూల పాపనాశం, దోష నిరసనం అనేది ఈ సంధ్యావందనం. దాంట్లో అన్ని సేవింగ్స్ పెట్టుకోకూడదు. ఇంకా మంచి విషయంలో సేవింగ్స్ పెట్టుకోవచ్చు, కానీ చెడ్డ విషయంలో సేవింగ్స్ పెట్టుకోకూడదని ఆ సంధ్యావందనం అనేది అప్పటికప్పుడు
అంటే ఎవరైనా సహకరించాలన్నా పాత లెక్కలు చూస్తారు, అన్నీ చేస్తారు. అట్లా ఈ సంధ్యావందనం కనుక మనం చేసుకుంటే అప్పటికి దోష నిరసనం అయ్యి మనం ఎక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఫలితాలు వస్తాయి. అంటే ఇది బాకీ ఉన్నప్పుడు ఆ ఫలితాలు రావటం మనకి ఆలస్యం అవుతుంది. వస్తుంది, కొంచెం సమయం పడుతుంది. అలా ఈ చండీ హోమం అనేది వెంటనే ఫలితాలు ఇచ్చే మంచి కామ్యమైన హోమము. ఈ అస్సాము, ఈ నార్త్ ఈస్ట్ ప్రదేశము అప్పుడు 1980 ఆ ప్రాంతంలో అశాంతి ఉన్నప్పుడు కంచి మహాస్వామి వారు కొందరిని ఇక్కడి నుంచి పంపించినారు. సేతురామ శాస్త్రి ఇంకా కొందరిని పంపించి ఆ కామాఖ్య అక్కడంతా చండీ హోమం చేయించినారు. దేశంలో అశాంతత లేకుండా భద్రంగా ఉండాలి దేశం అని చెప్పి అల్లకల్లోలాలు అక్కడ ఉంటే ఆ బ్రహ్మపుత్ర ఏరియాలో ఈ అశాంతి లేకుండా శాంతి భద్రత కోసం ఈ చండీ హోమం చేయించిన. అలా ఢిల్లీలో కూడా ఏదో కొంచెం సమస్యలు ఉంటే మలై మందిర్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, అక్కడ కూడా వేద పండితుల్ని పంపించి ఆ హోమాలు పూజలన్నీ కూడా చేసిన. అలా మన దేశం యొక్క భద్రత కోసం ఇక్కడ ఈయన శివానందమూర్తి గారి శిష్యులు కూడా ఉత్తరాంచల్లో వెళ్ళి అప్పుడప్పుడు రుద్రహోమాలు ఇవన్నీ చేసి వస్తారు అక్కడ. అలా ఈ అనేక కామ్య హోమాలు ఉన్నాయి. మంత్ర విద్య అనేది గుప్తంగా చేయాల్సింది, మడి ఆచారం పాటిస్తూ చేయాల్సిన విషయం. అంటే క్యాసెట్ల ద్వారా ప్రచారం అయ్యే విషయం కాదు మంత్రశాస్త్రం అనేది. అంతా మనం అన్ని సౌకర్యాలు చూసుకుని భోజనం చేసే పని కూడా కాదు అది. అది ఆహార నియమాలు, స్నానము, ఆలోచన ఇవన్నీ సరిగా చూసుకొని ఆ మంత్ర విద్యని ఆచరిస్తే ఆ మంత్ర విద్య మనకు ఫలితం ఇస్తుంది. ఈ చండీ అనేది మనకు భోగ స్వర్గాపవర్గద అంటారు అమ్మవారి గురించి. ఈ సౌఖ్యం కావాలన్నా అంటే చదువు, ఐశ్వర్యం, పెళ్ళి, సంతానం అలాంటి లౌకికమైన కోరికలు మనకు నెరవేరే అవకాశం ఉంటుంది. రెండోది జ్ఞానం కలగాలి, చిత్తశుద్ధి కలగాలి. అలాంటి కోరికలు ఉన్న చండీ దేవత, పరాదేవత అనుగ్రహం చేస్తున్నది అమ్మవారు చేస్తారు. అదే ఫలశ్రుతిలో రాజ్యం వచ్చేస్తుంది అని అనుగ్రహం చేసింది, జ్ఞానం వస్తుంది అని అనుగ్రహం చేసింది. ఒక వైశ్యుడికి ఆయనకి జ్ఞానం కలుగుతుంది అని చెప్పింది అమ్మవారు. వారిద్దరూ తపస్సు చేసినారు. రాజ్యం పోగొట్టుకున్న ఒక ఆయన తపస్సు చేసినారు, ఆయనకి రాజ్యం వస్తుందని అనుగ్రహం చేసింది. అది లౌకిక సంపదకు అది చిహ్నం. రాజ్యం అంటే రాజ్యం మాత్రమే కాదు, లౌకికమైన భౌతికమైన సుఖ సంపదలు కలుగుతాయి. జ్ఞానం ఒకరు కోరుకున్నారు, ఒక ఆయన వైశ్యుడు, సోపి వైశ్య తపస్తేపి, అది ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించింది అమ్మవారు. అందుకని ఐహిక ఆముష్మిక శ్రేయస్సుల్ని కలిగించే ఈ చండీ హోమాన్ని మీరు భక్తి శ్రద్ధగా 74వ చండీ హోమాన్ని అంటే ఇప్పుడు అంతే సమగ్రంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ హోమాలు చేస్తున్నారు, అందరికీ ప్రసాదాలు పెడుతున్నారు, కన్యకా పూజ చేస్తున్నారు. కన్యా పూజన సుప్రసన్న హృదయం. కన్యా పూజన చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు, ప్రసన్నంగా ఉంటారట. కన్యా పూజన సుప్రసన్న హృదయం కామేశ్వరాంకస్థిత సువాసిన్యర్చన ప్రీత. అది మీకు తెలుసు, లలితా సహస్రనామంలో ఉన్నది. వటుక భైరవ పూజ, బ్రహ్మచారికి పూజ చేస్తారు.
ఈ కన్యకా పూజ, సువాసని పూజ ఇవన్నీ కూడా స్వయంగా కంచి మహాస్వామి వారు స్వయంగా చేశారు. అంటే దీని యొక్క మీరు భావార్థం గ్రహించాలి. అంత పెద్ద ఆచార్యులు జగద్గురువుగా ఉండేవారు నవరాత్రి లాంటి పూజా కాలంలో ఆ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసిన తర్వాత ఈ కన్యకా పూజ, సువాసని పూజ అని 70 సంవత్సరాల ముందు, 80 సంవత్సరాల ముందు చెప్పే కథ ఇదండి. అంటే కథ కంచికి వచ్చిందంటారు, కంచి నుంచి కథ వచ్చింది. అది స్వయంగా వారు ఈ పూజలన్నీ చేశారు. వాళ్ళు పెద్ద మహాత్ములు, మహనీయులు. అంటే మన భారతీయ సంస్కృతి యొక్క మహిమని మనం తెలుసుకోవాలి. స్వయం విధాత తపసత్ఫలానాం కేనాభికామేన తపశ్చచార అంటారు. ఈయనకేమి కోరికలేమి లేవు స్వామివారికి. పరమేశ్వరుడికైనా కోరిక ఉండి ఉండవచ్చు, ఈయనకి కోరికలేమో లేవు. కానీ ఆయన ఈ పూజలన్నీ చేశారు. అందుకని మన ధర్మం అనేది ఉత్కృష్టమైన ధర్మము, తపస్సు ప్రధానమైన ధర్మము, భక్తి ప్రధానమైన ధర్మము, సేవా ప్రధానమైన ధర్మం. పరార్థైక ఫలాగుణా తం వేద విదధే నూనం మహాభూత సమాధిన తథాహి సర్వే తస్యాసన్ పరార్థైక ఫలాగుణా. అందరికీ మంచిది చేయాలనే స్వభావం ఉన్న వ్యక్తి అని ఒకరు చెప్తారు. అలా దీంట్లో చిన్న చిన్న వయసు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా దీనికి వస్తున్నారు. ఈరోజు ఆదివారం కూడా అయింది అనేది వాళ్ళు రావటానికి ఒక సౌకర్యం కూడా అయింది. అలా వాళ్ళు రావాలి. అంటే ఒక మహారాజు గురించి చెప్తారు. ఒక 6 వయసులో ఒక ఆయన మహారాజు అయినారట. ఆయన 6 వయసులో మహారాజు అయ్యి తర్వాత అప్పుడే అన్నీ నేర్చుకున్నారండి. పెద్ద వయసు వాళ్ళు ఎవరున్నారో అనుభవజ్ఞులు, ఎక్స్పర్టైజ్ అంటారు. ఈ అనుభవజ్ఞుల చేత ఆయన అన్నీ వినుకున్నారట. అంటే అక్షరాలు అప్పుడే నేర్చుకుంటూ ఉన్నారు ఆయన. అంటే ఈ సమయంలాగా 3:30 వయసుకి అడ్మిషన్ వెతకటం అలాంటి పరిస్థితి లేదేమో అప్పుడు. ఆయన పెద్ద మహారాజు అయినారు. ఆయన గౌరవంగా అందరూ చూశారు. అసంస్పృశంతం తపనీయ పీఠం, బంగారు పీఠం ఉంది. అంటే కాలు అదే పెట్టుకుంటారు, రాజులు పెట్టుకుంటారు అనుకోండి. అది కూడా తాకలేదుట పాదాలు. అంటే పసిపిల్లవాడు, అలాంటి పసిపిల్లవాడు. కార్స్నేన గృహాతి లిపిన్న యావత్. అక్షరమాలిక అని మీరు విని ఉంటారు. అఖిలాండేశ్వరి అక్షరమాలిక, మంత్రమాతృక స్తోత్రము. శివుడు గురించి శంకరాచార్య రాసినారు. సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇవన్నీ అక్షరమాలిక. ఈ అక్షరాలు అప్పుడే నేర్చుకుంటున్నారు ఈ మహారాజు రాజా. కానీ అనుభవజ్ఞులందరూ వారితో మాట్లాడుతూ ఉంటే అన్నీ గ్రహించినారు. సారగ్రాహి అంటే ఏది మనం గ్రహించాలి, ఏది వదిలిపెట్టేయాలి అన్నీ ఉంటాయి. చూసేదానికి అన్నీ ఉంటాయి. ఏది బుర్రలో ఎక్కుతుందో అది మనం ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి. ఇక్కడ వచ్చింది చండీ హోమం కోసం అది. అందుకని ఏ తాత్పర్యమో అది మనం గ్రహించాలి. కార్స్నేన గృహాతి లిపిన్న యావత్ సర్వాణి తావత్ శృత వృద్ధయోగాత్. బాగా చదువుకున్న పెద్ద వయసు వాళ్ళందరూ చెప్తూ ఉంటే ప్రవచనాలు అదన్నీ విని ఆయన మంచిగా ప్రశాసనం చేసినారు, అడ్మినిస్ట్రేషన్ చేసినారని చెప్తున్నారు. సర్వాణి తావత్ శృత వృద్ధయోగాత్ ఫలాన్యుపాయుక్త స దండనీతే. దండనీతి శాస్త్రం ఏముందో, రాజనీతి శాస్త్రం ఏముందో అన్నీ గ్రహించుకున్నారని. ఆయన చిన్న వయసులోనే ఈ అనుభవం ఆయనకు కలిగింది. అలా వీళ్ళందరికీ కూడా చిన్న వయసులో ఈ అవకాశం దొరికింది కనుక పిల్లవాళ్ళకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి శరీరం అనేది పెద్దదవుతుంది. అది భౌతిక శరీరం, పాంచభౌతిక శరీరం అనేది పెద్దదవుతుంది. దాంతోపాటు మనం ధర్మం, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు కూడా పెరగాలి. నకేవలం గచ్చతి తస్య కాలే యయుః శరీరావయవాః వివృద్ధిం.
వంశ్యా గుణా ఖల్వపి లోకకాంతా ప్రారంభ సూక్ష్మా ప్రతిమానమాపు. ప్రారంభ సూక్ష్మా అంటే ఇప్పుడు పెద్దగా కనిపించకపోయినా సంకేతాలు తెలుస్తాయి. అంకురార్పణం అవుతుంది. యాగశాల కుంభాభిషేకం అంటే అంకురార్పణం అంటారు. ఆ పాలికలు అన్నీ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తారో తెలుగులో అది పాలికలు అని చేస్తారు. అలా అంకురార్పణం అనేది అవుతుంది. మనం ఏది చేయరాని పనిలో దానికి అంకుశం పెట్టాలి, ఏది మనం చేయాలో దానికి అంకురం పెట్టాలి. దానికి సర్వాణి అని చెప్పి నకేవలం గచ్చతి తస్య కాలే యయుః శరీరావయవాః వివృద్ధి. శరీర అవయములు కన్ను, ముక్కు, నాలిక ఇవి మాత్రం పెద్దది కాలేదు. వంశ్యాః గుణాః అంటే మంచి స్వభావం రావాలంటే అది ఆర్టిఫిషియల్గా ఎక్కడో వచ్చి అది మనతో కలిసే విషయం కాదు. ఆ వంశంలో ఆ కుటుంబంలో మంచి అలవాటు ఉండాలి. అంటే మీ అబ్బాయిలకు మంచి అలవాటు రావాలంటే మీరు మంచి వాళ్ళుగా ఉండాలి. వాళ్ళ తరాలు నీకు నెక్స్ట్ జనరేషన్ కావాలంటే వీళ్ళు ఉండాలి. అందుకని వంశ్యా గుణాః ఖల్వపి లోకకాంతాః అంటే అది రూక్షంగా ఉండకుండా, కఠోరంగా ఉండకుండా లోకప్రియంగా ఉండే గుణములు. గుణమే అని ఎవరితో మాట్లాడరు, మౌనంగానే ఉంటారనేది కూడా గుణం ఉండవచ్చు. కానీ మాట్లాడాలనేది కూడా గుణం. స్మితభాషి, పూర్వభాషి, మృదుభాషి. ఆ తపస్సుగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండవచ్చు. అది అలా లోకానికి ఉపయోగపడే కాంతం అంటే మ్యాగ్నెట్ అంటారు అలా కాంత శక్తి, లోకకాంత, జనాకర్షణం చేసే మంచి స్వభావాలన్నీ ఆయనలో పెరిగినాయి అని చెప్తున్నారు. అలా చిన్న వయసు వాళ్ళు కూడా మనం ఇలాంటి హోమాలు, పూజలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పార్టిసిపేషన్ ఉండాలి. ఏ కార్యక్రమంలో కూడా దానము, యోగదానము. ఇప్పుడు ఈ స్కూల్స్ అన్నీ చాలా అప్పుడప్పుడు అది సెమీఫైనల్, ఫైనల్ అలాంటి పరీక్షలన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు. అందుకని ఇంట్లో పూజలు, వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చతుర్థి కానీ ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు చూసే అవకాశం ఉంటుందా తెలియదు. స్కూల్కి వెళ్ళిపోవాలి, అక్కడ చదువుకోవాలని ఉంటుంది. ఇలా శనివారం, ఆదివారంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టి వాళ్ళకి ఈ హోమాలు, పూజలన్నీ కూడా చూసేటట్టు వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చి మనం ఇలాంటి ధర్మాన్ని, వంశపారంపర్యం అనేది ధర్మంలో ముఖ్యము. అలా ఈ కార్యక్రమం మంచిగా చేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంలో కూడా మీరు మంచిగా చేసి శంకర జయంతికి ముందు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజే శంకర జయంతి ఉత్సవం ప్రారంభము. ఈ శంకర జయంతి ఉత్సవం ప్రారంభంలో ఈ కార్యక్రమం చేయటం, రాబోయే గురువారం సాయంత్రము 5:30-6 గంటలకి గురుకృపాలహరి అని కంచి మహాస్వామి వారి గురించి కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రాసిన ఆ పద్యాలు ఈ కేసెట్ రూపంలో మల్లాది సహోదరులు ఇంకా భక్తులందరూ కలిసి ఒక కార్యక్రమం పెట్టారు. అక్కడ స్కందగిరి మంటపంలో, అక్కడ మీరందరూ కూడా దాని కార్యక్రమంలో వచ్చి ఆ గురుకృపాలహరి, శివానంద లహరి, సౌందర్య లహరి లాగా ఈ గురుకృపాలహరి కూడా మీరు గురువారంలో ఏదో కృష్ణపక్ష ద్వాదశి అలాంటి సందర్భంలో చదివి గురువు గారి అనుగ్రహం కూడా పొంది అమ్మవారి అనుగ్రహం చేత సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని నిర్భయంగా అందరూ కూడా ఈ లలితా సహస్రనామంలో ఏం చెప్పినారో నిష్పాప పాపనాశిని, నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భవ భవనాశిని, నిర్వికల్ప నిరాబాధ నిర్బాధ నిర్భేద భేదనాశిని, నిర్నాశ మృత్యుమథని, నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్థుల నీరజకుర నిరపాయ నిరక్రియ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద. దుర్లభ, దుర్గమ, దుర్గ, దుఃఖహంత్రి సుఖప్రద. ఆ దుఃఖం లేకుండా సుఖం, శాంతి అందరికీ కలగటానికి అమ్మవారిని ప్రార్థన చేయాలి. హర హర నమ పార్వతీ పతయే. ఈ స్థలంలోనే అనేక సంవత్సరములు చంద్రమౌళీశ్వర స్వామి పూజ ఇవన్నీ జరిగింది.
వ్యాస భారత శిల్ప సదస్సు అన్ని జరిగింది. మంచి మంచి కార్యక్రమం చేసిన ఈ చోట్లో మనోహర్ గారి సహకారంతో ఇప్పుడు వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అన్నీ మంచి పనులు వారి సహాయ సహకారంతో ఈ మంచి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. హర హర శంకర, జయ జయ శంకర. After delivering this inspiring and exquisite Anugraha Bhashanam for the members of the Brahmana Sabha Panchadravida at Hyderabad, Acharyal accepted the Raksha Prasadam from the Chandi Homam. He placed the huge mala of Vilva on his head like Mahapariva and then went back to the Sri Matam camp. Do subscribe to our channels, hit the like button and get notified when new videos are uploaded.